రీసెంట్గా జరిగింది. అది హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం. ఈ మండలంలోని బాకారం అనే గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి వెళ్ళే దారిలో ఒక యువతి కాలుతూ ఉండడం స్థానికంగా ఉండే కొందరు రైతులు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా యువతి పూర్తిగా కాలిపోయింది. మృతదేహం ఇంకా కాలుతూనే ఉంది. వెంటనే వారు పోలీసులకి సమాచారం అందించారు. కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు చేరుకున్న తర్వాత కూడా మృతదేహం కాలుతూనే ఉండడంతో ఆ రైతుల సహాయంతో మృతదేహంపై ఉన్న మంటలు పోలీసులు ఆర్పారు. ఈ యువతి వయసు సుమారు 20 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. యువతి జీన్ ప్యాంటు వెనుక ఒక స్టిక్కర్ ఉన్న జేబు మాత్రమే లభ్యమైంది. మొబైల్ ఫోన్ పూర్తిగా కాలిపోయింది. ఫోన్ లోపల ఉండే IME నెంబర్ ఆధారంగా సిమ్ కార్డును గుర్తించే ప్రయత్నం చేద్దామని పోలీసులు అనుకున్నారు. అదేవిధంగా శాటిలైట్ నెట్వర్క్ లొకేషన్, సిమ్ ట్రాకింగ్ ఆధారంగా ఈ యువతి ఎవరో గుర్తించవచ్చు అని పోలీసులు అనుకున్నారు. ఇది ఒక హత్యగా పోలీసులు భావించారు. యువతిని ఎక్కడి నుండో ఇక్కడికి తీసుకువచ్చి చంపి కాల్చివేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఒక రూట్లో వచ్చి మరో రూట్లో నిందితులు పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనా స్థలం సమీపంలో CCTV కెమెరాలు లేకపోవడంతో విచారణకు ఆటంకం ఏర్పడింది. ఈ హత్య కేసు విచారణకు పోలీసులు 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 3 రోజులు గడుస్తున్నా కూడా ఒక్క క్లూ కూడా లభించలేదు. పోలీసులు యువతి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. సంఘటనా స్థలంలో CCTV కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే CCTV కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కల ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా అని పరిశీలించారు. ఈ సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1:43 ఎకినేపల్లి అనే ప్రాంతం వద్ద ఒక ఆటో అనుమానాస్పదంగా తిరగడం CCTV ఫుటేజ్లో గుర్తించారు. ఈ ఆటో ఎకినేపల్లి నుండి యువతి కాలిన ప్రాంతమైన బాకారం వైపు వచ్చినట్లు రికార్డ్ అయింది. అక్కడి నుండి సంఘటనా స్థలంకి కొద్ది దూరంలోనే ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ గేటు ముందు నుండి యూటర్న్ తీసుకొని వెళ్ళినట్లు గుర్తించారు. CCTV కెమెరా వీడియో క్లియర్గా ఉండడంతో ఆటో నంబర్ను గుర్తించి ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రైవర్ పేరు సయ్యద్ వాసిం. ఇతను హైదరాబాదులోని మెహదీపట్నంలో ఉంటాడు. పోలీసులు అతనితో బాకారం అనే ప్రాంతం వద్ద ఒక యువతి కాలిన స్థితిలో మరణించిందని, బాకారంకు కొద్ది దూరంలోనే నీ ఆటో వెళ్ళినట్లు CCTVలో రికార్డ్ అయిందని ఆ వీడియో క్లిప్ అతనికి చూపించారు. అతను జరిగిందంతా గుర్తు చేసుకొని అసలు ఏం జరిగిందో పోలీసులకి చెప్పడం ప్రారంభించాడు. సుమారు 20 ఏళ్ళు ఉండే ఒక యువతి మల్లేపల్లి అనే ప్రాంతంలో ఉదయం 11:30 తన ఆటో మాట్లాడుకుందని చెప్పాడు. మొయినాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కు వెళ్ళాలని చెప్పింది. నేను 1100 రూపాయలకు బేరం మాట్లాడుకున్నాను. ఆమె సరేనని ఎక్కింది. అక్కడి నుండి కొద్ది దూరం వెళ్ళాక ఒక ఇంటి ముందు ఆపమని, నేను లోపలికి వెళ్ళి వెంటనే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత ఒక బ్యాగ్తో బయటకు వచ్చిందని అతను చెప్పాడు. ఆ బ్యాగులో ఏముందో కనపడలేదని చెప్పాడు. తర్వాత అక్కడి నుండి ఎకినేపల్లి అనే ప్రాంతం దాటి బాకారం దగ్గరున్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ దగ్గర ఆపానని చెప్పాడు.
ఆటో దిగి తనకి 1100 రూపాయలు ఇచ్చి ముందుకు వెళ్ళిందని, నేను అక్కడి నుండి వెళ్ళిపోయానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఇందులో ఆటో డ్రైవర్ పాత్ర ఏమీ లేదని అతన్ని పోలీసులు వదిలేశారు. ఈలోగా కాలిపోయిన సెల్ ఫోన్లోని IME నంబర్ ఆధారంగా ఆ సెల్ ఫోన్లోని సిమ్ నెంబర్ని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ తహసీన్ అనే పేరు మీద యాక్టివేట్ చేయబడి ఉంది. సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1:53 ఇంకో నెంబర్కి కాల్ వెళ్ళిందని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిది అని ఎంక్వైరీ చేస్తే రాహిల్ అనే ఒక యువతి అని తేలింది. డెడ్ బాడీ దగ్గరున్న ఫోన్లోని సిమ్ నంబర్ ఎవరిదో తేలింది కాబట్టి వారే అక్కడ మరణించారని పోలీసులు నిర్ధారించుకున్నారు. లాస్ట్ కాల్ వెళ్ళిన రాహిల్ అనే యువతి దగ్గరికి వెళ్ళి విచారించేసరికి అన్ని విషయాలు బయటపడ్డాయి. మొదట ఇది హత్య అనుకున్నా కూడా రాహిల్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇది హత్య కాదు, ఆత్మహత్య అని తెలిసి పోలీసులు విస్తుపోయారు. చనిపోయిన యువతి తహసీన్ హైదరాబాదులోని మెహదీపట్నంలో ఓ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైంలో రాహిల్తో సాన్నిహిత్యం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వివాహం చేసుకుంటామని చెప్పగా అమ్మాయికి వివాహం ఏంటని ఇద్దరిని మందలించి తల్లిదండ్రులు వారిని దూరం చేశారు. రాహిల్ ఎడబాటును తట్టుకోలేని తహసీన్ 6 నెలల క్రితం బ్లేడ్తో కోసుకొని ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఈ మధ్య రాహిల్కి తమ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని తహసీన్ నిర్ణయించుకుంది. సంఘటన జరిగిన రోజుకి ఒక రోజు ముందు 5 లీటర్ల పెట్రోల్ కొనుక్కొని తన ఫ్రెండ్ ఇంట్లో పెట్టింది. ఎందుకు అని స్నేహితురాలు అడిగితే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారట, నేను రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పింది. ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక ఇంటి ముందు ఆగి లోనకు వెళ్ళి ఒక బ్యాగ్తో బయటకు వచ్చింది కదా, ఆ బ్యాగులోనే పెట్రోల్ ఉందని ఈ వివరాలను బట్టి పోలీసులు గుర్తించారు. ఉస్మానియా హాస్పిటల్లోని తహసీన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. మృతదేహాన్ని చూసి వారు బోరున విలపించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.